యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో 4వ మాటగా ఏలి ఏలి లామ సమక్తాని అన్నాడు. అనగా దేవా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనే మాట. ఇక్కడ ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి బావిలో పడిపోయాడు. బావిలో పడిపోయినకి మనం పైనుండి చేయి ఇచ్చాం. చేయి ఇచ్చినప్పుడు మనం చేయి పట్టుకుంటాం. చేయి పట్టుకొని పైకి లాగుతున్నాం. లాగేటప్పుడు విడిచిపెడితే ఎట్లుంటుంది? విడిచిపెడితే లోపల పడిపోతాడు కదా. ఇక్కడ పరమందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా యేసు ప్రభు చేయి విడిచిపెట్టేశాడు. చేయి విడిచిపెట్టినప్పుడు వచ్చేటటువంటి మాట ఆర్తనాదం. అదే ఇప్పుడు ఒకవేళ మనమే సేమ్ అదే పొజిషన్లో ఉండి మన బిడ్డని ఎవరన్నా బాయిలో అలాగే వదిలేస్తున్నట్టే వాని అరుపు ఎట్లుంటుంది? డాడీ నన్ను ఎందుకు వదిలేసినావు అంటాడు. ఎందుకు వదిలేసినావు అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు రీసౌండ్ వచ్చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ వినబడుతుంది. యేసయ్య కూడా ఆయన పరమందు ఉన్నటువంటి దేవుడుగా ఉన్నటువంటి ఆయన దేవుడైనటువంటి వానికి మరణము లేదు. ఉన్నదా? మరణం లేదు. మరి యేసయ్య ఎందుకు చనిపోయాడు? దేవునికి మరణం లేదు కదా. మరణం లేనప్పుడు యేసయ్య ఎందుకు కల్వరి శిలువలో చనిపోవాల్సి వచ్చింది? ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక, ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు కనుక, మరణము మనుషులకు ఎట్లొస్తుంది అది మనకు అర్థం కావాలి కనుక, ఆయన ఒక మనుషుడిగా ఉండి మరణ ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు మరణదూత భయపడ్డాడు. ఏమని? అయ్యో నువ్వే నా దేవుడివి, నన్ను సృష్టించినోడివి, నిన్ను నేనేలా చంపుతాను ప్రభువా, నిన్ను నేను చంపలేను కదా, రాకు నువ్వు అన్నాడు. ఆయన అన్నాడు, అరే నా కొరకు కాదురా, సర్వ మానవాళి కోసం నీ లోకానికి వచ్చిన కనుక నేను చనిపోవడం అనేది జరగాలిరా ఇక్కడ అన్నాడు. లేదు నేను నిన్ను చంపలేను అన్నాడు. నేను నిన్ను చంపలేను, ఎవరు ప్రాణం అనేది ఇవ్వగలుగుతా, కానీ నేను నీ ప్రాణం తీసుడు నా వల్ల కాదన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు తండ్రి మాట వినవా అన్నాడు. వింటా అన్నాడు. మరి వింటే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. ఏం చెయ్యాలి అన్నాడు. ఒకే ఒక క్షణం సమయం నాకు అవతలకు వచ్చేస్తా అన్నాడు. ఒక సెకండ్ అంటే ఒక క్షణం కదా, ఒక్క క్షణం సమయం ఇచ్చిండు యేసయ్య. ఎవరికి? దూతకి. ఆ దూత, మరణ దూత ఒక్క క్షణం సమయం ఇస్తే కనుమూసి కన్ను తెరిసే లోపల ఇక్కడున్న యేసయ్య ఇక్కడ వచ్చాడు. అంటే మరణము దాటి ఇవతలకు వచ్చేసిండు, చనిపోయిండు, ఇవతలకు వచ్చిండు. అనగా అది లేఖనాలు నెరవేర్చబడాలి. సర్వ మానవాళి బ్రతకాలి అంటే ఆయన చావాలి. కనుక ఒక క్షణము మరణ దూతకి ఇవ్వడం వలన ఆయన మరణాన్ని జయించి మరణపు ముళ్ళులు విరిచి తిరిగి ఆయన మళ్ళీ లేచాడు. కనుక ఇక్కడ 4వ మాటలో ఆయన అరిచే ఆర్తనాదం ఉంటూ ఉన్నది. ఈ ఆర్తనాదం ఏంటిదంటే ఇంచుమించు 3 గంటలప్పుడు, దగ్గర 3 కావస్తుంది, 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామ సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని అర్థం. ఈ మాటలు మనం ఆలోచించినప్పుడు మన ఎడల దేవుడు తన చెయ్యి విడిచిపెట్టారని ప్రభు ధైర్యంతో ఉన్నాడు. అంటే మనం ఎప్పుడైతే దేవుడు మాట విన్నామో అక్కడ ప్రభు ధైర్యంగా ఉండాల్సింది ఏంటంటే నా చెయ్యి దేవుడు విడవడలే అనే ధైర్యం ఉండాలి. కనుక అక్కడ ఉండలేదు, సన్నగిల్లింది ధైర్యం సన్నగిల్లింది కనుక నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. పంపినోడు దేవుడే కనుక, యేసయ్యకు తోడుగా ఉన్నాడు కనుక, ఆయనకి ఇష్టమనే కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తా కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు అనే విషయం ఆయనకు తెలుసు కనుక ధైర్యంగా ఉన్నాడు. ఒక క్షణం మరణదూతకు సమయం ఇస్తే అవతలికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మరి యేసయ్య దేవా నా చెయ్యి ఎందుకు అని దానిలోని అర్థం ఒక క్షణం మరణదూతకు అప్పగించబడ్డం. సిలువలో వేలాడుతున్న ప్రభువును దేవుడు విడిచిపెట్టాడా? అందుకే యేసు నా దేవా అన్నాడా? నిజంగా దేవుడు విడిచిపెట్టాడు ఆయన చెయ్యి విడిచిదివని బిగ్గరగా కేక వేశాడు. ప్రభు శ్రమ అంతా భరించినాడు, కానీ తండ్రి తన చెయ్యి విడిచేసరికి ఆయన సహించలేక ఆ కేక వేసినట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ చెయ్యి విడవలేదు, ఆయన విడిచినట్టుగా మనకు అర్థమవుతున్నది.
తండ్రి చేయి విడనాడడానికి కారణం ఏంటిది? ఎందుకు విడిచాల్సి వచ్చింది? అక్కడ ఎందుకు మరణదూతకు అప్పగించాల్సి వచ్చింది అంటే ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. అంటే తండ్రికి ఆపోజిట్ ఏది చేయలే యేసయ్య. పరిశుద్ధుడైన తండ్రి పాపమునకు సిలువ వేయబడుతున్న మనుష్య కుమారుని చేతిని పట్టి ఉంచలేదు, అందుకే ఆయన చేయి విడిచినారు అని అర్థమవుతుంది. అంటే పాపాత్ముడి చేయి పూర్తిగా పట్టుకొని గట్టిగా నిలబెట్టలేము. పాపం పోవాలంటే విడిచిపెట్టాలి. ఆ పాపం ఎవరిది? మనది. మన కొరకు ఆయన చనిపోయింది కనుక కొద్దిగా విడిచిపెట్టాలి. అందుకు విడిచిపెట్టిండు. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందగా ఉంట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మనం రుణగాను విరోధంగాను ఉండిన పత్రమును మేకులకు శిలువతో కొట్టాడు. అంటే ఈ అన్ని విషయంలో చూస్తే ఏంటంటే మన తప్పుల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు. ఆ విధంగానే ఆ పత్రము అనేది ఏదైతే ప్రభువు సిలువ మీద మేకులతోటి కొట్టబడి ఉంటుంది, ఒకటి INRI అని చెప్పేసి యూదులకు రాజు అని కొట్టబడి ఉంటుంది. కనుక అవి మన పాపములన్నీ తుడిచివేయడానికి ఆయన రాజు అయితేనే మన పాపాలు పోతాయి. ఆయన రాజు కాకపోతే మన పాపాలు పోవు. అది విషయం. కనుక ఆయనతో కూడా మనం జీవిస్తున్నాం. ఆయన బతికిండు, జీవించిండు, మనం జీవిస్తున్నాం. అందుకే దేవుడు పాపంతో నిండి ఉన్న ప్రభువు చేతిని విడిచిపెట్టేశాడు. పాపముతో నిండి ఉన్న ప్రభువు చేతిని, ప్రభువు పాపం చేయలే. చేతికి మేకులు ఎందుకు కొట్టబడ్డాయి? మనం పాపం చేసినాము, ఆయనకి మేకులు కొట్టబడ్డాయి. అంటే చేతుల్లో పాపం ఉన్నదని అర్థం. ఆయన పాపం లేదు కానీ ఉన్నదని అర్థం. ఉన్నందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది, లేకపోతే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కనుక పాపంతో నిండి ఉన్నప్పుడు దేవుడు తోడుగా లేడు. ఎప్పుడైతే ఆయన చెయ్యి విడవాలో ఆ ఒక్క క్షణము పాపం పోవాలి అంటే విడిచిపెట్టాలి, ఆ హింస అనుభవించాలి. అందుకు విడిచిపెట్టిండు, హింస అనుభవించిండు. యేసయ్య మరణం కావించబడ్డాడు సిలువ లోపల. ఈ విధంగా చూసినప్పుడు మరి చాలా విషయాలు ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఆ సిలువలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉండగా పితరులు పొందిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. యోసేపు గారి విషయంలో ఆశీర్వదింపబడ్డాడు, మోషే ఆశీర్వదింపబడ్డాడు, ఇశ్రాయేలీలు ఆశీర్వదింపబడ్డారు, యెహోషువ ఆశీర్వదింపబడ్డాడు, సమూయేలు ఆశీర్వదింపబడ్డాడు, తర్వాత దావీదు గారు ఆశీర్వదింపబడ్డారు. వీళ్ళందరూ ఆయన అర్థం చేసుకున్నారు. యేసయ్య చెయ్యి ఎందుకు విడిచిపెట్టబడినది అనేది అర్థం చేసుకున్న వీళ్ళందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి వీళ్ళకి. కనుకనే వాళ్ళు పొందినటువంటి ఆశీర్వాదాలను మనం నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? యోసేపు గురించి నేర్చుకుంటున్నాము, మోషే గురించి నేర్చుకుంటున్నాము, ఇశ్రాయేలీయుల గురించి నేర్చుకుంటున్నాము, యెహోషువ గురించి, సమూయేలు గురించి, దావీదు గారి గురించి. వీళ్ళందరి గురించి ఎందుకు నేర్చుకుంటున్నాము మనం అంటే వీళ్ళందరూ దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించినలుగా ఉంటున్నారు కనుక అవన్నీ మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగున చూసినప్పుడు మరి ఈ యొక్క మనము 4వ మాటలో ధ్యానించింది ఎందుకంటే చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటిది ఎందుకు విడిచిపెట్టాడు అంటే పాపమున్నోని చెయ్యి ఖచ్చితంగా వదలాలి, తప్పదు. ఇప్పుడు పాపమున్నోడు శిక్ష అనుభవించాలి, తప్పదు. అంటే ఆయన మనందరి నిమిత్తం శిక్ష అనుభవించిండు కనుక మనకు శిక్ష లేదు. ఇప్పుడు మన చెయ్యి దేవుడు విడిచిపెట్టాడు. యేసయ్య చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది మన మూలంగా. ఇప్పుడు యేసయ్య మన చెయ్యి విడిచిపెట్టాడు. అందుకే అంటాడు ఆయన హెబ్రీ పత్రికలో, నేను ఎన్నడూ విడువను ఎడబాయను అంటున్నాడు. ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు, మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తానని ఈ 4వ మాట ద్వారా మనకు అర్థమవుతూ ఉంటున్నది. అలాగున యేసయ్య మన చేయి విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మనం ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తే మన చేయి విడిచిపెట్టాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నాకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు నాయన. మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో మాకు నేర్పినటువంటి మూల పాఠములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి అనేక విషయాలలో మాకు తోడునీడగా ఉన్నావు. ప్రియ ప్రభువా, నరుడవుగా మా కొరకు వచ్చి మా అందరి కొరకు విమోచన క్రయధనముగా నిన్ను నీవే సమర్పించుకున్నావు. మా పాపముల పత్రం సిలువకు మేకులతో కొట్టబడి మమ్మను విమోచించిన దేవా, నీకే వందనములు. తండ్రి, నీ చేయి విడుచుట మీరు సహించలేకపోయారు. మా బ్రతుకులలో ఆయనకి ఇష్టమైన కార్యములను ఎల్లప్పుడూ చేయించు మీ తోడుగా ముందుకు సాగిపోయే దీవెన మాకందరికీ దయచేసి మీ నామానికి మహిమ కలగజేసుకున్నామని నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.